హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగుండారా? మీరంతా బాగుండాలనేటువంటి ఆకాంక్షతో ఆ భగవంతుని సదా స్మరణ చేస్తున్నాం. ఎలాంటే మన వృత్తి అదే కదా, మన ప్రేయర్ అదే కదా. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రేయరు మన భారతదేశం యొక్క యూనివర్సల్ ప్రేయర్ అది. సో ఇప్పుడు ఈరోజు పర్వదినము ఏమిటంటే స్వామి వివేకానంద స్వామి వారు జన్మదిన రోజు. అందరూ పండుగ చేసుకున్నాల. మన భారతదేశంలో ఉండేవాళ్ళు మనమంతాను పండుగ చేసుకున్నాల. ఎలా అంటే స్వామి పుట్టినటువంటి మొన్ను, అదే మొన్నులోనే మనము పుట్టిండము, అదే గాలిని పీలుస్తూ ఉండము, అదే నీళ్ళనే తాగుతూ ఉండము. ఆ యొక్క పంచభూతాలు, ఆయన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలే మన శరీరంలోనూ ఆవరించుకుని ఉండవి. అటువంటి మహానుభావుణ్ణి, ధీరుణ్ణి, వీరుణ్ణి, సూర్యుణ్ణి, త్యాగపురుషుణ్ణి జన్మించినటువంటి రోజు ఈరోజు. సో ఈరోజు నేషనల్ యూత్ డేగా ప్రకటించినారు. అందువల్ల సమస్త యూత్లను, సమస్త యువకులను ఈ చైతన్యం వచ్చిందే నిండి వచ్చే నిమిడీకృతంగా ఉండాలి. అప్పుడుదా మన భారతదేశము, యావత్ భారతదేశమును, యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఇలాలనేటువంటి ఆకాంక్ష. అటువంటి ఆకాంక్షని, అటువంటి స్పిరిట్ని తీసుకురావాలనేటువంటి అహర్నిశలు ఆ యొక్క మహానుభావుడు, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి మనమంతాను శిరస్సు నమస్కారం చేయాల. రామ మందిరం ఎట్లా కట్టినారో మన భారతదేశంలో, స్వామి వివేకానంద స్వామికి కూడాను అటువంటి ఒక దేవస్థానాన్ని నిర్మించాలనేటువంటి వినంతి నేను మీ దగ్గర చెప్తూ ఉన్నాను. ఇది సమస్త ప్రజానీకానికి, భారతదేశంలో ఉండేటువంటి సమస్త ప్రజానీకానికిను ఇది దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. ఎలాంటి అటువంటి మహానుభావుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు, త్యాగశీలుడు అయినటువంటి ఆ మహానుభావుడు స్వామి వివేకానంద యొక్క బాటలో మన యొక్క యావత్ భారతదేశం అంతను నడుచుకొని యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాటను చెప్తా ఉన్నాను. స్వామి వివేకానంద స్వాములకి ప్రతి ఒక్క స్టేట్లను మన భారతదేశంలో ఎన్ని స్టేట్లు ఉండవో అన్ని స్టేట్లను ఒక్కొక్క మందిరము కట్టాలా. పక్కలనే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక, ఆయన ప్రబోధనలచే, ఆయన యొక్క స్పర్శచే ఆయన ప్రతిభావంతుడైనాడు. ఆయన ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఆయనను పక్కన ఉండాలా. ఆయనకు ఒక మందిరము, వివేకానంద స్వామికి ఒక మందిరము ప్రతి ఒక్క స్టేట్లను ఉండాలా. అంటే పెట్టిండారు, అక్కడక్కడ ఉంటుంది, లేకుండా ఉండే జాగాలంతాను స్వామి వివేకానంద స్వామి యొక్క మందిరాన్ని కట్టాలా అనేటువంటి ఉద్దేశంతో మీకు కూడా ఈ చిన్న వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే ఆదర్శమూర్తి యావత్ ప్రపంచానికే ఆ రోజు చికాగో నగరంలో పోయి 3 నిమిషాలు టైం అడిగి ప్రపంచ మహాసభలో పేరు తెచ్చినటువంటి మహానుభావుడు. అందరూ ఆ ఇంగ్లీష్ వాళ్ళని లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని గాన సంబోధన చేస్తూ ఉంటే ఈయన వచ్చి ఒకే మాట అందరు నేను బ్రదర్స్ అండ్ సిస్టర్గా సంబోధన చేసి అందరు నేను మంత్రముగ్ధులు చేసినాడు. అటువంటి మహానుభావుని యొక్క జన్మదినం ఈరోజు. స్వామి వివేకానంద స్వామి యొక్క బర్త్డే ఈరోజును. మన యొక్క ఉగాది, సంక్రాంతి, ఈ దీపావళి ఇట్లా ముఖ్యమైనటువంటి పండుగలు ఎట్లా కొండాడతామో అదే మాదిరిగా కొన్ని తీపి పదార్థాలు వేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి వండాలా అనేటువంటి విషయాన్ని మీకు కూడా చెప్తూ
ఈ చిన్న వీడియో చేసినాను. దయచేసి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.